ఇప్పటికింకా నా వయసు నిండా 16 ఇలాంటి పాటలు పాడుకోవడానికి, వినడానికి, చూడటానికి చాలా బాగుంటాయండి. కానీ ఎప్పుడు 16 ఏళ్లలోపే ఉండిపోతామా ఏంటి? కాదు కదా, పెరుగుతాం, పెద్దవాళ్ళు అవుతాం, ముసలాళ్ళం అయిపోతాం. ఆ తర్వాత ఏమవుతాయి? ముసలాళ్ళు అయితే పళ్ళు ఊడిపోతాయి. పళ్ళు ఊడిపోతే ఏమైనా తినగలమా? సో పళ్ళు బాగున్న రోజులే అన్ని రకాల వెరైటీ వంటలు వండుకొని తినాలి. కానీ పళ్ళు ఊడిపోయిన వాళ్ళకి కూడా తినాలనే కోరికలు ఉంటాయి కదా. అప్పుడు ఏం చేస్తారు? ఇలాగే పాపం మన గ్వాలియర్లో ఉండే నవాబులకు కూడా అనిపించిందంట. వాళ్ళలో ఉండే ముసలాళ్ళు పళ్ళు ఊడిపోయినా ఇంకా పాపం మంచి మంచి రెసిపీస్ తినాలి, అందులో ఎస్పెషలీ నాన్ వెజ్ తినాలి అని కోరిక ఉండేదంట. మనం చాలాసార్లు చూస్తాం కదా, ముసలాళ్ళని పట్టుపట్లాడుతూ ఏది తినలేరు, ఏదో మెత్తగా సాఫ్ట్గా ఉండేది తింటారు. అప్పుడు వాళ్ళు బాగా ఆలోచించి ఒక మంచి రెసిపీని ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ రెసిపీ ఏంటో చెప్పనా? అంటే ఇది పళ్ళు ఊడిపోయిన వాళ్ళు మాత్రమే తినాలా మోనిక, మనం తినకూడదానా? కాదండి, పళ్ళున్న వాళ్ళు లేని వాళ్ళు అందరూ తినొచ్చు. కాకపోతే ఎస్పెషలీ ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది అని చెప్పడానికి ఇదంతా చెప్పాను. అదేంటంటే కబాబ్స్లోనే ఉండే ఒక డిఫరెంట్ వెరైటీ కబాబ్. దీన్ని కకోరీ కబాబ్ అంటారండి. మీట్తో చేస్తారు, అంటే ల్యాంబ్ అన్నమాట. అది చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇండియాలో ఎన్నో రకాల కబాబ్లు ఉన్నాయి కదా, అన్నిటికన్నా ఇదే చాలా సాఫ్ట్ కబాబ్ అంట. మరి అంత సాఫ్ట్గా ఉంటాయి, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయంటే మరి నేను టేస్ట్ ఆఫ్ ఇండియాలో చూపించకపోతే ఎలా? అందుకే ఈరోజు టేస్ట్ ఆఫ్ ఇండియాలో కుకరీ కబాబ్. అయ్యో, వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా, దేశీ రుచుల చిరునామా. రండి. ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి 2 టైప్స్ ఆఫ్ మసాలాలు కావాలి. ఒకటి పౌడర్ చేసుకోవాలి, ఇంకోటి పేస్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఏం చేద్దాం? పౌడర్ చేసుకుందామా? ఓకే, క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, కొంచెం పెప్పర్, లవంగాలు, జాపత్రి, కాస్త జాజికాయ పొడి చేసి వేసుకోవాలి. ఈ మాత్రం చిన్నది వేసుకుందాం. ఆ తర్వాత యాలకులు, కాస్త ధనియాలు, ఒక నల్ల ఇలాచి, ఒకటి సరిపోద్ది. ఇప్పుడు దీన్ని పౌడర్ చేసుకోవాలి. ఓకే, పౌడర్ని ఇప్పుడు ఈ బౌల్లోకి వేసేసుకుందాం. లవ్లీ ఫ్లేవర్ మసాలా పౌడర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు పేస్ట్ చేసుకుందాం. ఎండు కొబ్బరి, గసగసాలు, షాయి జీరా, పచ్చి కోవా, బాబోయ్ ఇన్నేస్తారా? అందుకే అంత సాఫ్ట్ గా ఉంటుంది. వరల్డ్ లోని సాఫ్టెస్ట్ కబాబ్ అంటాయి. ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుట్నాల పప్పు అంటే వేపిన శనగపప్పు అని కూడా అంటారు. ఇవి కూడా కాస్త వేసుకుందాం. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టాలి. ఇది రెడీ అయిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇది మిక్సీ చేసుకుందాం.
పేస్ట్ కదా, కాస్త వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకుందాం. పేస్టే కదా, పర్వాలేదు, వాటర్ వేసుకోవచ్చు. అయిపోయిందండి. ఓకే, ఇప్పుడు అసలైన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కీమా తీసుకుందాం ఒక బౌల్లోకి. ఆ తర్వాత పచ్చి బొప్పాయ పేస్ట్ అన్నమాట, లేదా గ్రేట్ చేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే మళ్ళీ మనం మొత్తాన్ని కుక్ చేస్తున్నాం. సో నో వరీ. కాస్త సాల్ట్, ఆ తర్వాత మనము రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్, అలాగే మసాలా పేస్ట్ కూడా మనం బాగుంది. పేస్ట్ వల్ల ఏమో అంత టేస్ట్. ఓకే, దీన్ని కలిపి 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 ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేయాలి. కబాబ్స్ ఇలా కూడా చేసుకోవచ్చా అని మీరు అనుకుంటారు, అలా చేయబోతున్నాను. అది ఎలా అంటే కాస్త నెయ్యి తీసుకోవాలి. మనం తయారు చేసుకున్న ఈ మిశ్రమం ఏదైతే ఉందో, కీమా మిశ్రమం, దీన్ని బాగా కలిపేసుకొని ఈ నేతిలో ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కదా, చాలా సింపుల్. నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ని కొన్ని పౌడర్ చేసుకోవాలి, కొన్ని పేస్ట్ చేసుకోవాలి. కీమాలో కాస్త ఉప్పు వేసుకొని ఈ పౌడర్ని, పేస్ట్ని, పప్పాయ పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. దాన్ని మనం కాస్త నెయ్యి వేసి దీనిలో కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని దగ్గరగా బాగా కుక్ చేసుకోవాలి, దానికి కొంచెం టైం పడుతుంది. కుక్ చేసాక మళ్ళీ చల్లార్చాలి కూడా. ఓకే, చల్లగా అయిపోయింది, దగ్గరగా అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇవి కుక్ చేసుకోవడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఇలాంటి పుల్లలు ఉంటాయి కదండి, కబాబ్ పుల్లలు అంటారు, వీటికి గుచ్చి మనం నిప్పుల మీద కాల్చుకోవాలి. దానికి బొగ్గులు కంపల్సరీగా ఉండాలి. అండ్ బొగ్గులు పెట్టుకునే ఉంటుంది కదండి చార్కోల్ స్టాండ్, అది కూడా ఉండాలి. సో నాకు ఇక్కడ అన్నీ పాసిబిలిటీ లేదు కాబట్టి నేను ఈజీ మెథడ్ని ఎంచుకుంటున్నాను. మీ దగ్గర కూడా ఉండకపోవచ్చు, అలాగని మీరు కబాబులు తినడం మానేస్తారా చెప్పండి? సో మళ్ళాంటి వాళ్ళందరూ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలంటే కాస్త ఇలానే తీసుకొని ప్యాన్లో ఇలా గ్రీస్ చేసుకొని కీమాని, అదే ఈ మసాలాలు వేసిన ఈ కీమా మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని ఇలా బాల్స్ లాగా తయారు చేసుకొని ఇలా కీమా షేప్లో ప్రెస్ చేసుకొని ఈ నేతిలో ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత ఈజీగా ఇంట్లో కీమాస్ చేసుకోవచ్చు. కీమా కబాబ్, దాన్నే వాళ్ళు కకోరీ కబాబ్ అంటారు. మీకు చికెన్ నచ్చితే చికెన్తో కూడా చేసుకోవచ్చండి, కానీ వాళ్ళు మాత్రం అంటే గ్వాలియర్స్ మాత్రం మీట్తోనే చేస్తారు, అది కూడా టెండర్ ల్యాంబ్ అన్నమాట.
దీని మీద చేసినా బొగ్గుల మీద చేసినా మనకి టేస్ట్ అయితే ఒకలాగే ఉంటుంది, కానీ బొగ్గుల మీద చేయడం వల్ల అది కాలుస్తారు కదా, కాల్చిన టేస్ట్ వస్తుంది. ఇది ఫ్రైడ్ టేస్ట్ ఉంటుంది. ఎన్ని విషయాలు చెప్పానండి మీకు ఈరోజు నేను. మరి నేను ఫ్రై చేసి పెట్టుకుంటాను, కాస్త వెయిట్ చేయండి. ఓకే, ఫ్రై అయిపోయి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. సో ఇప్పుడు వీటిని సర్వ్ చేసుకుందాం. కకోరీ కబాబ్ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూడండి. కకోరీ కబాబ్ కి కావలసిన పదార్థాలు: కీమా 1 కప్పు, పచ్చి బొప్పాయి 1/2 కప్పు, ఉప్పు తగినంత, పసుపు క్యాప్సికం 1/2 కప్పు, తెల్ల మిరియాల పొడి 1/2 టీ స్పూన్, లవంగాలు 2, జాపత్రి 1, జాజికాయ కొద్దిగా, నల్ల యాలకులు 2, యాలకులు 4, ధనియాలు 2 టీ స్పూన్లు, కొబ్బరి 1/2 కప్పు, గసగసాలు 1 టీ స్పూన్, షాజీరా 1/2 టీ స్పూన్, పచ్చికోవా 2 టీ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పుట్నాల పప్పు 1 కప్పు, నెయ్యి 4 టీ స్పూన్లు. కకోరీ కబాబ్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో ఎల్లో క్యాప్సికం, మిరియాల పొడి, లవంగాలు, జాపత్రి, జాజికాయ పొడి, యాలకులు, ధనియాలు, నల్ల యాలకులు వేసి మిక్సీ పట్టి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లో ఎండు కొబ్బరి, గసగసాలు, షాజీరా, పచ్చికోవా, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుట్నాల పప్పు వేసి కాస్త నీళ్లు పోసి పేస్ట్ లాగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకుని అందులో కీమా, పచ్చిబొప్పాయి పేస్ట్, తగినంత ఉప్పు, రెడీ చేసి పెట్టుకున్న క్యాప్సికం మసాలా పొడి, ఎండు కొబ్బరి మసాలా పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకొని తర్వాత పాన్ పై నెయ్యి వేసి అందులో ఈ మిశ్రమాన్ని వేసి ఉడికించుకోవాలి. అది చల్లారాక చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకొని వాటిని పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి చిన్న కబాబ్స్ లాగా తయారు చేసుకొని 2 వైపులా ఎర్రగా కాల్చి సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే కకోరీ కబాబ్ రెడీ. కకోరీ కబాబ్కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సాఫ్టెస్ట్, చాలా 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 సాఫ్ట్గా ఉంది. మనం కొంచెం పైన ఫ్రై చేసుకున్నాం కాబట్టి లైట్గా క్రిస్పీగా కూడా అనిపించింది. అన్ని రకాల మసాలా స్పైసెస్ని పేస్ట్ చేసుకున్నాం, పౌడర్ చేసుకున్నాం, 2 డిఫరెంట్ మసాలాస్ యాడ్ చేస్తున్నాం కాబట్టి చాలా చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ తెలుస్తున్నాయి. సో ఇదంతా చెప్పే బదులు యూ హ్యావ్ టు ట్రై వన్స్ అనమాట. కబాబ్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ నేను ఏం చూపించబోతున్నాను తెలుసా? వడ కొంబడ అనే ఒక రెసిపీ ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది. మరి అది చేసేసుకున్నామా ఇప్పుడు? దేవుడా, ఎన్నున్నాయో ఇంగ్రీడియంట్స్, కానీ రెసిపీ మాత్రం చాలా ఈజీ. దీనికి మీరు ముందుగా చేసుకోవాల్సింది ఒకటే, వడలు వేసుకొని పెట్టుకోవాలి. అదేనండి గారెలు, చిల్లు గారెలు. ఇవి వేసి రెడీగా, చూసారా, వీటిని రెడీగా ఒక బౌల్లో పెట్టుకోండి. ఇది పెట్టేకే మనం మిగిలిన ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒకవేళ మీకు ఓకే అనుకుంటే 2 వైపులా చేసుకోవచ్చు, వేడివేడిగా వడలు. నేనైతే ముందే వేసి రెడీ చేసి పెట్టుకున్నాను. ఎప్పుడు ఏం చేయాలంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో ఆయిల్ కాస్త హీట్ అవ్వాలి. అలాగే ఇంకొక వైపు లవంగాలు, యాలకులు, నల్ల యాలక, కాస్త షాజీరా, దాల్చిన చెక్క,
బిర్యానీ ఆకు, జాపత్రి 1, కొంచెం జాజికాయ, స్టార్ ఫ్లవర్, ధనియాలు, ఎండుమిర్చి వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇందులో పెప్పర్ కూడా వేయాలి, కాకపోతే నేను మిరియాల పొడి రెడీగా చేసి పెట్టుకున్నాను కాబట్టి యాడ్ చేయట్లేదు. దీన్ని మనం డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకోవాలి. సో అది డ్రై రోస్ట్ అవుతూ ఉంటుంది. ఆయిల్ హీట్ అయింది కదండి, కాస్త జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి వేసుకొని ఆ తర్వాత ఆనియన్ పేస్ట్, జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. మీద పడుతుంది కాబట్టి మూత వేసేసాను. ఆ తర్వాత ఏం చేయాలంటే టొమాటో ప్యూరీ కూడా వేసుకోవాలి. కాస్త టొమాటో ప్యూరీ, ఓకే ఇది ఫ్రై అయిపోయి ఆఫ్ చేసుకుందాం. గసగసాలు, నువ్వులు పేస్ట్, ఓకే. ఆ తర్వాత ఏం వేసుకోవాలంటే కొంచెం ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఓకే, సో మరి ఈ మసాలా స్పైసెస్ చల్లగా అయ్యాయి కదా, వీటిని నేను పౌడర్ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు ఈ చికెన్ని ఈ కర్రీలో వేసుకున్నాం. మసాలాలో వేసుకొని కొంచెం వాటర్ వేద్దాం. ఇప్పుడు ఏం చేయాలంటే కాస్త కారం, పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా, సాల్ట్, ఉప్పు ఫస్ట్ నుంచి వేసుకోలే కదా. ఆ తర్వాత కొంచెం మిక్స్ చేసుకుని మసాలా ఒక్కటి మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కనిపించే కానీ మిగిలిన ప్రాసెస్ అంతా సింపుల్. నార్మల్గా ఉల్లిపాయలు అవి వేసుకుంటాం, ఇందులో ఏంటంటే అన్ని పేస్ట్, టొమాటో పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్. ఇప్పుడు వేయించిన స్పైసెస్ అన్ని నేను పౌడర్ చేసుకున్నాను కదా, ఈ పౌడర్ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు అన్ని వేసేసుకున్నాం కదండి. మూత పెట్టుకొని చికెన్ సాఫ్ట్గా కుక్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. సో వెయిట్ చేయండి. వెయిట్ చేస్తూ చాలా ఆకలేస్తుందండి.
సో ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. అయిపోయింది కదా, చూద్దామా? చికెన్ ఈజీగా బ్రేక్ అయింది అంటే పీసెస్ ఉడికిపోయాయి కదా అర్థం. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. నా ఫ్రెండ్ కూడా వచ్చేసింది, చిట్టి చిట్టి చిలుకమ్మ. ఏం చేయాలంటే, అవును వడలు చేసుకోమన్నావు ఎందుకు అని కదా, ఇప్పుడు వడలతో పని ఉందండి. ఇప్పుడు ఈ గ్రేవీని, ఈ కర్రీని మనం ఏం చేయాలంటే ఈ వడల మీద వేయాలి. వడ కొంబడ రెడీ అయిపోయింది. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూడండి. వడ కొంబడాకి కావలసిన పదార్థాలు: వడలు 4, చికెన్ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉల్లిపాయ పేస్ట్ 3 టీ స్పూన్లు, టొమాటో ప్యూరీ 2 టీ స్పూన్లు, నువ్వులు గసగసాల పేస్ట్ 2 టీ స్పూన్లు, కొబ్బరి తురుము 1 కప్పు, కారం 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, లవంగాలు 3, యాలకులు 2, నల్ల యాలకులు 1, జీలకర్ర 1/2 టీ స్పూన్, షాజీరా 1/2 టీ స్పూన్, చెక్క 1, ఆకు 1, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, జాజికాయ పొడి చిటికెడు, జాపత్రి 1, ఎండుమిర్చి 2, అనాస పువ్వు 1, నూనె 4 టీ స్పూన్లు. వడ కొంబడ తయారు చేసుకునే విధానం: ముందుగా వడలు వేసి పక్కన పెట్టుకోవాలి. పాన్ పెట్టి అందులో లవంగాలు, బిర్యానీ ఆకు, యాలకులు, నల్ల యాలకులు, షాజీరా, జీలకర్ర, చెక్క, జాజికాయ, జాపత్రి, ధనియాలు, ఎండుమిర్చి, అనాస పువ్వు వేసి డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టుకోవాలి. మరో పాన్ లో నూనె వేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్, టొమాటో ప్యూరీ, గసగసాలు, నువ్వుల పేస్ట్, ఎండు కొబ్బరి తురుము వేసి వేయించాలి. ఆ తర్వాత చికెన్, సరిపడే నీళ్లు, కారం, పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకొని రోస్ట్ చేసిన మసాలా పౌడర్ కూడా కాస్త వేసుకొని ఆ తర్వాత మూత పెట్టి ఉడకనివ్వాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని అందులో ముందుగా చేసి పెట్టుకున్న వడల పైన ఈ చికెన్ కర్రీని వేసి సర్వ్ చేసుకుంటే వడ కొంబడ రెడీ. వడ కంబడాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. ఇప్పుడు టేస్టింగ్ టైం. అన్ని రకాల మసాలాలు వేసుకుంటే ఏమవుతుంది, చాలా బాగుంటుంది. గ్రేవీ అంతా ఫుల్ మసాలాలతో ఉంది అండ్ వడ క్రిస్పీగా ఉంది, అందులో నానింది కాబట్టి బైట్లో కూడా ఆ గ్రేవీని ఎంజాయ్ చేయొచ్చు. మరి మిస్ అయితే ఏం చేస్తారు? ఏం పర్లేదు, లాగ్ ఆన్ టు www.youtube.com/etv అభిరుచి, www.facebook.com/etv అభిరుచిలో మళ్ళీ చూడండి. అది చూస్తారు కదండి ఇవాళ రెసిపీస్ బాగున్నాయి కదా. సో మరి ట్రై చేయండి. రేపు మరిన్ని మంచి యమ్మీ రెసిపీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. Until then, see you. Bye bye. Take care. Bye bye.